అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 29. ఈరోజు దేవుని వాగ్దానము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునిని ప్రేమిస్తున్న మనకు శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు అనేకమైనవి మనకు చుట్టుకుంటాయి. అలా చుట్టుకునినప్పుడు చాలాసార్లు మనం కృంగిపోతాం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవునిని ప్రేమిస్తున్న నిన్ను తప్పకుండా తప్పిస్తాడు. నీ నిందకు తగినట్లుగా తప్పకుండా ఘనతనిస్తాడు. ఆనాడు యోసేపును ఎన్నో శ్రమలు చుట్టుకున్నాయి, ఎన్నో నిందలు అతని మీద పడ్డాయి. వాటన్నిటినీ దేవుడు అతనికి మేలుగా మార్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు సమస్తమును మీకు మేలుగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మిమ్మలను బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. దేవుడు మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మలను విడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.